షార్ట్స్ వైరల్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. 2 ఛానల్స్ మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ తెలిసిన ఛానల్స్ అయి ఉంటాయి. పిఆర్ ప్రెజెన్స్ ఒకటి, ఇంకొకటి అన్బీటబుల్ కల్చర్ అనమాట. ఈ పిఆర్ ప్రెజెన్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎడిటింగ్ కానీ లేకపోతే వీడియో రికార్డ్ చేసేటప్పుడు మంచి మంచి టెక్నిక్స్ కానీ వాడుతూ ఉంటారు. అది కాకుండా అన్బీటబుల్ కల్చర్ ఉన్నారు చూడండి, వాళ్ళు కొద్దిగా కామెడీ ఫార్మాట్ లేకపోతే మెసేజ్ ఇచ్చే ఫార్మాట్లో ఇస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు వీడియో రికార్డింగ్ లో పెద్ద ఎక్కువ టెక్నిక్స్ వాడరు. సరే, వాళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి అనమాట, కాన్సెప్ట్స్ చాలా బాగుంటాయి. సో మీరు కూడా అలాంటి కాన్సెప్ట్స్ రిప్రొడ్యూస్ చేసినప్పుడు యాజ్ ఇట్ ఈస్ అలాంటి కాన్సెప్ట్ మీరు తీసుకున్నప్పుడు మీకు వర్క్ అవ్వదు అనమాట. అది ఎందుకు అంటే రీజన్ ఎక్కడ ఉంది, ఆ రీజన్ మీకు క్లియర్ గా చెప్తాను. చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ రాయకుండానే పాస్ అయిపోదాం అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట. ఎగ్జామ్ రాయకుండా పాస్ అవడం అంటే ఆ ప్యాక్ తీసుకుందాం, ఈ మానిటైజేషన్ ప్యాక్ తీసుకుందాం, అట్లా ఇట్లా ర్యాండమ్గా డబ్బులు కట్టేసి అట్లా చేసుకుంటున్నారు. మీ వీడియోస్లో కంటెంట్ లేకుండా మీరు ఎంత ప్రమోట్ చేయించుకున్నా ఎంత మనీ పెట్టినా సున్నా. బాగా క్లియర్ అనమాట. నేను చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి స్పెసిఫిక్గా అలా మనీ పే చేయించుకోవడం కావాలా వద్దని అడుగుతున్నారు కాబట్టి క్లియర్గా చెప్తున్నాను. పర్సెప్షన్ ఇది, మీ వీడియోలో కంటెంట్ లేకపోతే మీరు ఏం చేసినా వ్యర్థమే. ఫస్ట్ మీరు వీడియో కంటెంట్ క్లియర్గా చేయాలి. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే కనుక చేంజెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా ఎడిషనల్గా మీకు ఆ కంటెంట్ అంతా క్లియర్గా చేస్తున్నారనుకోండి, మీకు ఒక 10,000 20,000 వ్యూస్ అట్లా వస్తుంటాయి అనమాట. దాన్ని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి, థంబ్నెయిల్స్ పెట్టడమో, షార్ట్స్ కాదు నార్మల్ లాంగ్ ఫామ్ వీడియోస్ గురించి చెప్తున్నా, థంబ్నెయిల్స్ పెట్టడమో, ఎస్ఈఓ చేయడమో, మంచిగా డిస్క్రిప్షన్ రాయడమో, వాటిని ప్రమోట్ చేసుకోవడమో అలా చేయొచ్చు. మీ కంటెంట్ బాగుంటేనే. మీ కంటెంట్ బాగోకుండా మీరు ఎంత ప్రమోట్ చేసినా ఎంతమంది పుష్ చేసినా, ఇప్పుడు ఒక గుర్రం ఉందనుకోండి, దాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళచ్చు కానీ దాన్ని తాగించలేమన్నమాట. అలాగే మన వీడియోస్ని కూడా ఆ ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్తాం ప్రమోషన్స్ చేయించి, కాకపోతే మనకి వ్యూస్ రావు. లాంగ్ టర్మ్లో మన ఛానల్ నిలబడదనమాట. సో మీ కంటెంట్ సైడ్ ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలో అది చేసుకోండి. సో ఈ క్లాస్ కట్ చేసి డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్దాము. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పిఆర్ ప్రెజెన్స్ వాళ్ళ ఛానల్ చూపిస్తున్నాను నేను. మీకు తెలిసిందే కదా, ఇందులో చేతన్ అని ఉంటాడు. చాలామందికి చేతన్ మన ఇంట్లో మనిషిలాగా అలవాటు అయిపోయాడు అనమాట. సో నేను చెప్పి కామన్ పాయింట్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ షార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, షార్ట్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి. ఈ హెడ్ ఎట్లా ఉందో చూడండి. హెడ్ అంతా కూడా ఒకే లెవెల్లో ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ ఒకే లెవెల్లో ఉంటుంది. దీన్ని ఒక క్రిస్ప్ ఫార్మాట్ అంటారు. క్రిస్ప్ ఫార్మాట్ అంటే మీకు టెక్నికల్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు, కానీ ఎలా అప్లై చేయాలి అన్న ప్రాసెస్ నేను మీకు చెప్తాను చూడండి. సో ఇక్కడంతా మీరు చూడండి, మొత్తం ఆల్మోస్ట్ ప్రతి వీడియోలోని హెడ్ ఎక్కడుందో ప్రతి వీడియోలోనే ఆల్మోస్ట్ సేమ్ ప్లేస్లో ఒక ఫిక్స్డ్ ప్లేస్లో కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక ఛానల్. ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో చూడండి, 52 లక్షల సబ్స్క్రైబర్స్. మనకు వ్యూస్ కూడా అని రావట్లేదు, ఇక్కడ సబ్స్క్రైబర్స్ ఎన్ని ఉన్నారో చూడండి. సో వీళ్ళు కొంచెం వీడియో రికార్డింగ్ బాగా చేస్తారు, మనం అంత చేయలేము, మన దగ్గర అంత టీం లేదు అని అనుకుంటే కనుక ఇంకా ఉన్నాయి ఛానల్స్. అన్బీటబుల్ కల్చర్ అని ఉంది, వీళ్ళు ముగ్గురే ఉంటారు అనమాట. మోస్ట్లీ నలుగురు అనుకుంటా, నాకు తెలిసి మేబీ. సో ఆ నలుగురిలో వాళ్ళే రికార్డింగ్ చేసుకుని అట్లా చేస్తుంటారు అనమాట. ఎక్సలెంట్ వీడియోగ్రఫీ కానీ అట్లేమి ఉండదు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, షెల్ఫ్ చూపిస్తున్నా కదా, ఇక్కడ హెడ్ అబ్జర్వ్ చేయండి. వీళ్ళ నేమ్స్ నాకు తెలియదు కానీ వీళ్ళ వీడియోస్ని అప్పుడప్పుడు చూస్తుంటా. ఇక్కడ కూడా హెడ్ అబ్జర్వ్ చేయండి, అన్నీ ఒకే అలైన్మెంట్లో ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ ఫేస్ కనిపించే వాళ్ళ కోసమైనా ఈ టిప్ అంటే, ఫేస్ కనిపించే వాళ్ళ కోసం మాత్రమే కదా, అందరికీ ఉంటుంది. క్లియర్గా చూడండి, అన్ని ప్లేసెస్లోని హెడ్ ఒకే అలైన్మెంట్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఏదో ఒక ఈ పర్టికులర్ వీడియో ఉంది కదా, ఈ పర్టికులర్ వీడియోని స్క్రీన్ షాట్ తీసుకుందాం మనం, మీకు క్లియర్గా చూపిస్తాను, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం వీడియో ఎడిటర్లోకి వెళ్దాం. ఇది మీరు వీడియో ఎడిటింగ్ చేసిన తర్వాత, రికార్డింగ్ చేసిన తర్వాత తెలుసుకోవాల్సిన విషయం కాదు. ముందు మ్యాటర్ చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది అనమాట. రికార్డింగ్లోనే మీరు దీన్ని సరి చేసుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మొత్తం వీడియో కాకుండా ఒక ఇమేజ్ ఏదైతే మనం స్క్రీన్ షాట్ తీసుకున్నామో ఆ ఇమేజ్ని మనం ఇందులో లోడ్ చేసుకొని నేను మీకు చూపిస్తాను అనమాట. ఇంకా చాలా లోడ్ చేశాను అనమాట నేను. ఇక్కడ మొత్తం ఇవన్నీ ఏవైతే నేను స్క్రీన్ షాట్స్ తీసానో అవన్నీ లోడ్ చేస్తున్నా చూడండి. మొత్తం అన్నీ కూడా నేను లోడ్ చేస్తున్నాను అనమాట. డైరెక్ట్గా మన వీడియో ఎడిటర్లోకి అయితే వచ్చేసినాయి ఇవన్నీ. ఇదంతా పిఆర్ ప్రెజెన్స్, ఇదంతా అన్బీటబుల్ కల్చర్ వాళ్ళవి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పిఆర్ ప్రెజెన్స్ వాళ్ళవి అనమాట. పిఆర్ ప్రెజెన్స్లో చేతన ఉంటారు కదా, అవి కొన్ని స్క్రీన్ షాట్స్ మాత్రమే తీసుకున్నాను నేను. కొత్తగా వాళ్ళ వీడియోస్ తీసుకుని నేను ఎడిటింగ్ చేసింది ఏం లేదు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, నేను ఒక ఓవర్లే చేస్తున్నా చూడండి. ఈ పిక్చర్ అండ్ పిక్చర్ ఉంది కదా, ఓవర్లే విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే కదా. ఒక ఓవర్లే వేస్తున్నాను చూడండి. ఈ ఓవర్లే రెడ్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఉంది కదా, అది అబ్జర్వ్ చేయండి. మీకు మ్యాటర్ తెలియాలి కాబట్టి ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో నేను దీన్ని కొద్దిగా ఫుల్ స్క్రీన్ లాగా పెడుతున్నాను అనమాట. దాదాపుగా ఫుల్ స్క్రీన్ లాగా పెడుతున్నాను, మీరు కరెక్ట్గా చూడండి. ఇది కొంచెం దాదాపుగా 9:16 ఆ రేషియో ఫార్మాట్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను దీని ఒపాసిటీని కంప్లీట్గా తగ్గిస్తాను అనమాట. సో మీరు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, మీకు థియరీ అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. దీని ఒపాసిటీని మీకు కొంచెం తగ్గిస్తున్నాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఒపాసిటీ బాగా తగ్గించా కదా, మీకు కలర్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు రెడ్, బ్లూ,
గ్రీన్ కిందంతా కొద్దిగా ఏరియా ఉంది. సో ఈ మొత్తం దీన్ని ఫుల్ స్క్రీన్ మొత్తం వీడియో చివరి వరకు లాక్కెళ్దాము. సో ఫస్ట్ నుంచి చూడండి, ఈ రెడ్ ఏరియా ఏదైతే ఉందో ఆ మధ్యలో ఒక స్క్వేర్స్ ఉన్నాయి కదా, మీకు పైన కనిపిస్తున్నాయి కదా స్క్వేర్స్, ఆ మధ్యలో మీకు హెడ్ కనిపించాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం షార్ట్స్ చూస్తున్నప్పుడు డైరెక్ట్గా మన లుక్ అనేది అక్కడికే వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఎవరి షార్ట్స్లోనైనా సరే మీరు ఫేస్ లేకుండా నార్మల్ వీడియోస్ చేస్తున్నారు, కుకింగ్ వీడియోస్ చేస్తున్నారు, మీ సబ్జెక్ట్ ఎప్పుడు పైన ఉండాలన్నమాట. మీరు కుకింగ్ చేసేది ఆ స్టవ్ అనేది అంతా పై ఏరియాలోకి వచ్చేలాగా చూడాలి, మ్యాక్సిమం పాసిబుల్ పైన ఏరియాలోకి వచ్చేలాగా చూడాలన్నమాట. మీ సబ్జెక్ట్ ఏదైతే అది, మీరు కుకింగ్ అయితే కుకింగ్, ట్రావెలింగ్ అయితే ట్రావెలింగ్, ఏదైనా సరే మీరు ఏదో టెంపుల్ చూపిస్తున్నారు, టెంపుల్ అయినా సరే పైన రెడ్ కలర్ ఏరియా ఉంది కదా అక్కడ రావాలన్నమాట. మీకు స్క్రీన్ రికార్డింగ్లో క్లియర్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్ కింద ఇక్కడంతా ఖాళీగా ఉంది చూడండి, కలర్ లేని పార్ట్ ఉంది చూసారా, ఈ రైట్ సైడ్ చివర్లో అండ్ కింద. అక్కడ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్ అయినా సరే అప్లై అవుతుంది, ఇది యూట్యూబ్ అయినా అప్లై అవుతుంది. అక్కడ ఏంటంటే నేమ్స్ కానీ మన ఛానల్ నేమ్స్ కానీ ఈ లైక్ బటన్ కానీ అవి వస్తూ ఉంటాయి అనమాట. సో ఆ ప్లేస్లో మీరు ఏం పెట్టకూడదు అసలు. మీరు రికార్డింగ్ చేస్తున్నప్పుడు మీ సబ్జెక్ట్ ఆ ప్లేసెస్లో ఉండకుండా చూసుకోవాలి. సో అదంతా అవుట్ అనమాట. ఆ కలర్స్ లేని పార్ట్ మీరు అసలు అక్కడ ఏమి ఉండకుండా చూసుకోవాలి. బేసిక్గా అక్కడ ఉన్నా సరే అది సిగ్నిఫికెన్స్ ఉండకూడదు అనమాట మీ వీడియోలో. సో రెడ్ కలర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ కలర్ ఉంది కదా, దానికి కింద పార్ట్ ఉంది కదా, ఆ కింద పార్ట్లో మీరు టెక్స్ట్ యాడ్ చేయాలన్నమాట. మీరు క్యాప్షన్స్ యాడ్ చేస్తున్నారు అనుకోండి, మీరు మాట్లాడేదానికి రిలేటెడ్గా క్యాప్షన్స్ ఏవో ఎక్స్క్యూజ్ మీ. సో మీరు మాట్లాడేదానికి రిలేటెడ్గా క్యాప్షన్స్ యాడ్ చేస్తున్నారు. క్యాప్షన్స్ అంటే సబ్ టైటిల్స్ యాడ్ చేస్తున్నారు. అది మన బ్లూ కలర్ టెక్స్ట్లో రావాలన్నమాట. బ్లూ కలర్ టెక్స్ట్లో రావాలి. దాని కింద గ్రీన్ కలర్ ఏరియా ఉంది కదా, ఆ గ్రీన్ కలర్ ఏరియాలో మీరు యానిమేషన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు, అంటే ఓవర్లేస్ కానీ లేకపోతే ఇంకేదైనా మీరు దేని గురించి మాట్లాడుతున్నారో ఆ మాట్లాడి గ్రాఫిక్స్ కానీ యానిమేషన్స్ కానీ ఇంకేదైనా వాటికి రిలేటెడ్ మీరు ఓవర్లేస్ ఏమి వేద్దాం అనుకున్నా సరే, మీరు ఏదైనా చెప్పాలనుకున్నారు, ఏదో ఫోటో చూపించాలనుకున్నారు, ఆ ఫొటోస్ అన్ని ఈ గ్రీన్ కలర్ ఏరియాలో రావాలన్నమాట. సో దీన్ని క్రిస్ప్ ఫార్మాట్ అంటారు. ఆ ఫార్మాట్ మీకు అంత అవసరం లేదు కానీ. సో ఇప్పుడు ఇది నేను ప్రతిసారి వీడియో రికార్డ్ అయిన తర్వాతే మనకు తెలుస్తుందా లేదా అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి దీన్ని బట్టి. సో ఇప్పుడు నేను షార్ట్ వీడియో ఒకటి రికార్డ్ చేస్తున్నాను అనుకోండి. సో షార్ట్ వీడియోలో పైన రెడ్ కలర్ ఏరియా ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. సో మీరు ఫోన్ తీసుకొని మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఆ హెడ్ ఏరియా అనేది మీకు పైన ఊహించుకోండి. ఆ పైన ఏరియాలో ఈ కెమెరాలో మీరు చూస్తూ ఉంటారు కదా, పైన ఏరియాలో మీ హెడ్ అనేది రావాలన్నమాట. మీరు మాట్లాడుతుంటే కనుక మీ హెడ్ అనేది పైన ఏరియాలో రావాలి. సబ్ టైటిల్స్కి కింద వచ్చేలాగా కొద్ది గ్యాప్ వదులుకోవాలి. అక్కడ ఏమి ఉండకుండా చూసుకోవాలంటే మీ ఫేస్ కింద సబ్ టైటిల్స్ వస్తాయి అనమాట. కొంతమంది ఫేస్ మీద పెట్టేస్తుంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి అన్నీ పెడుతూ ఉంటారు. అది చూడడానికి సరిగ్గా ఉండదు అనమాట. చాలామంది చేస్తారు ఈ మిస్టేక్. సో సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు అడగాలి లాస్ట్లో, అంతేగాని మీరు ఇలా టైటిల్ మీద అట్లా పెట్టేయకండి. ఒకవేళ క్యాప్షన్స్ అంటే మీరు దేని గురించి మాట్లాడుతున్నారు, ఏదో కర్రీ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ఏదైనా డివోషనల్ గురించి మాట్లాడుతున్నారు, ఏదో ఒక శ్లోకం రాద్దామని అనుకున్నారు, అదంతా ఈ పార్ట్లో మీకు వచ్చేలా చూసుకోవాలన్నమాట. సో ఆ పార్ట్లో మీ హెడ్ రాకుండా ఉండేలా చూసుకోండి. సో రికార్డింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రికార్డింగ్ చేయండి. కింద ఏరియాలో మీరు ఇంకా అడిషనల్గా మీరు ఏదో దానికి రెఫరెన్సెస్ ఏవో చేయాలనుకున్నారనుకోండి, అది గ్రీన్ కలర్ ఏరియాలో పెట్టండి. పక్కన మీకు ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్లో కనిపిస్తుంది కదా, అలా పెట్టండి. ఇలా చేస్తే మీకు వీడియో రికార్డింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. చూసే వాళ్ళకి కూడా ప్లెజెంట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తుంటారు అంటే తెలియక వాళ్ళకి తప్పు పట్టాలన్న ఉద్దేశం కాదు కానీ ఎక్కడో ర్యాండమ్గా ఫోన్ పెట్టేస్తూ ఉంటారు, మనం ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటాం. పైన పట్ట అంతా ఖాళీనే ఉంటుంది అనమాట. అంటే రూమ్లో ఏముందో అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ రూమ్లో ఏముందో కనిపిస్తున్నప్పుడు జనరల్గా ఏమవుతుంది, నేను చెప్పిన రెడ్ పార్ట్లోకి మీ రాదనమాట. మీ ఫేస్ కానీ మీరు మాట్లాడేది కానీ రెడ్ పార్ట్లోకి రాదు. కింద టెక్స్ట్ అవన్నీ ఉన్నాయి కదా, అక్కడికి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు డైరెక్ట్గా లైవ్లోనే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో డైరెక్ట్గా కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను కదా. సో నేను ఇప్పుడు ఒక సెల్ఫీ ఒక వీడియోలాగా చేస్తున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే ఈ కెమెరా అంత క్లారిటీగా ఉండదు కానీ మీరు కొంచెం అబ్జర్వ్ చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పెడుతూ ఉంటారు. సో ఇలా రికార్డింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలా రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఇక్కడ కింద మనం మాట్లాడుతున్నప్పుడు ఈ ఫేస్ ఏదైతే ఉందో రెడ్ ఏరియా అనుకున్నాం కదా, రెడ్ ఏరియా అనేది ఎక్కడ రావాలి, పైన రావాలి. ఈ పైన రావాలి, రెడ్ ఏరియా అనేది పైన రావాలి. కాకపోతే రెడ్ ఏరియాలో లేదు, నా ఫేస్ కింద ఉందన్నమాట. అది సరిగ్గా ఉండదు, చూడడానికి ఆడియన్స్కి అంత అపీలింగ్ ఉండదు అనమాట. సో హెడ్ అనేది పైకి రావాలి. సో మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇలా ఈ హెడ్ అనేది పైకి వచ్చేలాగా కరెక్ట్గా మీరు అలైన్ చేసుకోవాలన్నమాట. మీరు మార్చుకోండి, మీ కెమెరా యాంగిల్ని కరెక్ట్గా మార్చుకోండి. ఇలా వచ్చేలాగా డైరెక్ట్గా మీరు ఆ కెమెరాలోకి చూస్తూ మాట్లాడేటట్టు, లేదా పైనుంచి చేస్తూ ఉంటే కనుక ఇట్లా వచ్చేటట్టు, కొద్దిగా పైనుంచి చేస్తే బాగా వస్తుందని మనం అనుకున్నాం కదా, అట్లా పైనుంచి చేసేటట్టు ఈ రెడ్ ఏరియా, పైది రెడ్ ఏరియా అనమాట. రెడ్ ఏరియాలో వచ్చేలా చూడాలి, కిందంతా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఇంత క్లోజప్లో పెడుతూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మీరు టెక్స్ట్ కానీ ఇవన్నీ యాడ్ చేస్తారనుకోండి, మీ ఫేస్ మీదకి వచ్చేస్తాయి. సో అది కూడా ప్రాబ్లమే. మీకు క్లియర్ అయిపోయింది కదా. సో రెడ్ ఏరియా మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు ఊహించుకోండి, పైంది
రెడ్ కలర్ ఏరియా, ఆ రెడ్ కలర్ ఏరియాలో మాత్రమే నా ఫేస్ అనేది రావాలి, కింద రాకూడదు. ఇవి ఊహించుకోండి, ఇవి చేయండి, ఖచ్చితంగా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది అనమాట. మీరు కంటెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్, మీ కంటెంట్ని మీరు ఎలాగో కంటిన్యూ చేస్తూ ఉండాలి. కంటెంట్ మాత్రం ఆపకండి. కంటెంట్లో చేంజెస్ చేసేసి మొత్తం ఏదో డిఫరెంట్గా ట్రై చేసేద్దాం అన్నట్టు కాకుండా మీ కేటగిరీలో, మీ ఓన్ కేటగిరీలో మీరు ఎలా చేస్తున్నారో అలాగే చేసుకుంటూ వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. సో నా పాయింట్ ఏంటి అంటే, ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు మీరు కంటెంట్లోనే చేంజెస్ చేసుకోవాలి. ఎందుకు కంటెంట్లోనే చేంజెస్ చేసుకోవాలి? ఏదైనా కొత్త మ్యాజిక్ చెప్పచ్చు కదా, టిప్స్ చెప్పచ్చు కదా అంటే ఎన్నో టిప్స్ ఉంటాయి. అవన్నీ కూడా కంటెంట్ని అప్డేట్ చేసుకోవడంలో మాత్రమే ఉంటాయి అన్నమాట. నేను చెప్పేవి అక్కడే ఉంటాయి. మీకు ఇంకా రకరకాల టిప్స్ చెప్తూ ఉంటారు. హ్యాష్ట్యాగ్ షార్ట్స్ పెట్టండి, హ్యాష్ట్యాగ్ వైటీ షార్ట్స్ పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి. అవన్నీ వర్క్ అవ్వవు, వర్క్ అయినట్టు అనిపిస్తాయి అంతే. మీకు ఎలా అంటే ఒక వీడియో కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, దానికి నెక్స్ట్ టైం మీరు షార్ట్స్ హ్యాష్ట్యాగ్ వైటీ షార్ట్స్ అని పెట్టారు, అది వైరల్ అయిపోయింది అనుకోండి, మీరు ట్యాగ్స్ వల్ల వెళ్ళింది అనుకుంటారు. కాకపోతే అది వెళ్ళింది మీ కంటెంట్ వల్ల అనమాట. షార్ట్స్లో ఎప్పుడైనా సరే కంటెంట్ మెయిన్. లాంగ్ ఫామ్ వీడియోస్లో అయితే కొద్ది కంటెంట్, కొద్దిగా థంబ్నెయిల్స్, డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. కానీ షార్ట్స్లో అయితే ఓన్లీ మీ కంటెంట్ మాత్రమే మెయిన్. పదే చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, చాలామంది మనీ పే చేసేస్తాం, వ్యూస్ తెచ్చేసుకుంటాం అనుకుంటుంటారు. కానీ తెచ్చుకోవచ్చు మీరు, అది తప్పు అని నేను చెప్పట్లే, కానీ తెచ్చుకోవచ్చు మీరు. ఎంత మనీ అని పే చేసి 1 డేలోనే మానిటైజేషన్ చేసుకోండి. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత మీ వీడియోస్ని ఆడియన్స్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? మీకు ఒకవేళ 1,00,000 సబ్స్క్రైబర్స్ వచ్చేసినా సరే, చాలా ఛానల్స్ ఉన్నాయన్నమాట 70,000 80,000 సబ్స్క్రైబర్స్ వచ్చి కూడా వాళ్ళకి మానిటైజేషన్ అవ్వలేదు, రీయూస్డ్ కంటెంట్ వచ్చింది. సో దాని తర్వాత వాళ్ళు ఆ కంటెంట్ తీసేసి ఓన్ కంటెంట్ పెడదామని ట్రై చేసినా సరే వాళ్ళకి వ్యూస్ రావట్లేదు అనమాట. ఎందుకు రావట్లేదంటే ఆ సబ్స్క్రైబర్స్ ఎవరో కూడా మనకు క్లారిటీ లేదు. మనం ఏదో ర్యాండమ్గా ఏదో హర్ష సాయి వీడియో వచ్చింది పెట్టేసాం, లేదా ఏదో ట్రెండింగ్ టాపిక్ దొరికింది ఆ వీడియో పెట్టేసాం మన ఛానల్లో, లేదా దానికి రియాక్ట్ అయిపోయాము, రీమిక్స్ చేస్తాం, ఏదో చేస్తాం, దానివల్ల ఏదో ర్యాండమ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దాని తర్వాత ఏంటి? మన ఛానల్ ఫ్యూచర్ ఏంటి? మనం ఒక ఫౌండేషన్ వేసుకుని మన ఛానల్ని బిల్డ్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. సో మీరు ఇలాంటివి మీకు నచ్చకపోవచ్చు, మీకు డైరెక్ట్గా ఇలా పెడితే వ్యూస్ వచ్చేయాలి, ఇలా చేస్తే వ్యూస్ వచ్చేయాలి అని అనుకుంటారు. కానీ స్లోగా వెళ్తున్నప్పుడే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి ఫ్యూచర్లో, కాకపోతే మీరు స్లోగా వెళ్ళాలి స్టార్టింగ్లో. అలా అని మీరు స్టార్టింగ్లోనే ఎక్కువ వ్యూస్ తెచ్చుకోకూడదని నేను అనట్లా. మీరు స్టార్టింగ్లో తక్కువ వ్యూస్ వస్తున్నా సరే మీరు కరెక్ట్ దారి ఏది ఉందో ఆ కరెక్ట్ దారి మాత్రమే ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి తప్పు మార్గంలో వెళ్ళకండి, వెళ్తే మాత్రం మీకే నష్టం. సో ఈ టెక్నిక్ మీరు ఫాలో అవ్వండి, మీకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఈ వీడియో చాలామంది దగ్గరికి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. లైక్ చేయండి, లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మంది, అంటే ఎవరైతే రాంగ్ దారిలో వెళ్ళిపోదాం అనుకున్నారో వాళ్ళకి రీచ్ అవుతుంది, వాళ్ళు సేవ్ అవుతారనమాట. ఎందుకంటే ఎక్కువ వేలు పోగొట్టుకొని లాస్ట్లో ఏం చేయాలో తెలియక అప్పుడు రీచ్ అవుట్ అవుతున్నారు అనమాట. ఏం చేయాలి ఈ ఛానల్ని, అట్లా రీచ్ అవుట్ అవుతూ ఉన్నారు. సో అప్పుడు మనం కూడా చేయగలిగింది ఏమి ఉండదన్నమాట. మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి ఓన్ కంటెంట్ పెట్టుకోండి అని చెప్పడం తప్ప దాని తర్వాత మనం ఫిక్స్ చేయగలిగింది ఏం లేదు. స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్న వాళ్ళు, లేకపోతే మీడియం స్టేజ్లో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, జెన్యూన్ కంటెంట్, ఓన్ కంటెంట్ మీద ముందుకు వెళ్ళాలి, వాళ్ళకి ఈ వీడియో తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.